థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్వాడీల యొక్క అణిచివేత ఎక్కువైతుంది. గతంలో అన్న గోరేటి రమేష్ అన్న ఒక పాట పాడినందుకు ఎస్ఓటి పోలీసులు వచ్చి అకారణంగా అరెస్టు చేసి అక్కడ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు ఫిర్యాదుతోటి ఏసీపీ గారు వచ్చి మేము ఒక ఫుడ్ డెలివరీ నుంచి వచ్చినాం, మిమ్మల్ని మీతోటి మీకు పార్సిల్ వచ్చిందని కిందికి తీసుకుపోయి అక్రమంగా అరెస్టు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థులంతా సోషల్ మీడియా వేదికగా ఒక్కటేసారి ప్రపంచనంగా వచ్చి స్టాండ్ విత్ గోరేటి రమేష్ అని అలాగే శ్యాము అని వివిధ రకాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారి ఈ మార్వాడి మూమెంట్కి ఇది ఒక ఆజ్యం పోసుకుంది. అక్కడ జరిగిన సుల్తాన్ బజార్లో ఒక దళితునిపై దాడి అన్నారు. ఆ దళితుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మార్వాడి కానీ అక్కడ ఎస్కే జ్యువెలరీస్ వారు కానీ ఇదే మీడియా ముఖంగా సమావేశం పెట్టి ఇక్కడ మార్వాడీలు నాకు ఏం చేయలేదు, హాస్పిటల్కి తీసుకుపోయి నాకు రక్షణ కల్పించినట్టు అక్కడ మా దళిత సోదరుడు అయ్యా దళిత సోదరుడు గారు ఆ రోజు ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కన్నా మా దళిత సంఘాల నాయకులే అక్కడ ఉండి నీకు అండగా ఉన్నారు, మార్వాడీలు నీకు ఏం చేసిరో మాకు తెలియదు, కానీ ఈరోజు మార్వాడీలు మీ వ్యాపారాలు మీరు చేసుకున్నా కానీ భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు ఒక ఏమంటారు మాకు బావలు బొమ్మార్దులు అంటుండు, ఒక ఆయన తాగుబోతులు తెలంగాణ సమాజం అంటుండు బట్టి విక్రమార్క మా బావ అంటే వారి యొక్క వైపు వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి అని రకరకాలుగా మాట్లాడుతుండు. తెలంగాణలో ఉన్న కుల మతాలకు మీరు చిచ్చు పెట్టకండి, మీ వ్యాపారాలు మీరు స్వేచ్ఛ చేసుకున్నా మీరు ఇక్కడ డామినేషన్ చేసే స్థాయికి వచ్చిందంటే మీరు ఎంత స్థాయికి ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా ఎంత బలంగా అయిపోయారో కానీ యావత్తు తెలంగాణ సమాజం గమనించాలా. ప్రతి వ్యాపారం అలా ఇక్కడ రాజధాని స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి ఒక టీ బండ్లు కానీ గప్చిప్ బండ్లు కానీ జిలేబీ బండ్ల వరకు కన్నా వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని నకిలీ నాణ్యత లేని వస్తువులను ఒక నల్లాలు కానీ అవి చూసుకుంటే తార్నాకలోనే మన వాళ్ళు మీడియా వాళ్ళు ఇక్కడ ప్రచురం చేయడం జరిగింది. నాసి రకమైన నల్లాలను తీసుకొస్తే పెడితే 2 రోజులుగానే ఉండలేవు. ఇలాంటి తక్కువ రేట్లతోటి ప్రజలందరినీ కూడా ఒక వాళ్ళ వైపు తిప్పుకొని నాణ్యత లేకుండా ఉండి ఆ యొక్క రేట్లు తగ్గించి ప్రజలను అపనమ్మకంలో సృష్టించి వాళ్ళు నాణ్యత లేకుండా ప్రజల మీద రుద్దుతురు. కాబట్టి ఈ మార్వాడి సమాజం మీరు తెలంగాణలోని మీ వ్యాపారాన్ని స్వేచ్ఛ చేసుకోకుండా ఇక్కడ రాజకీయంగా కానీ మీ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోమటులు కానీ వివిధ వర్తక వ్యాపారుల సంఘాలు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలలో మీకు ప్రకటించడం జరుగుతుంది. జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.